జై శ్రీరామ్. భ్రమరామ మల్లికార్జున స్వామివారి అనుగ్రహంతో నిన్న పౌర్ణమి పూజలు అత్యద్భుతంగా పూర్తయ్యాయి. భక్తుల గోత్రనామాలతో జాగ్రత్తగా 2 మహాపుణ్యక్షేత్రాలలో త్రికరణ శుద్ధిగా సశాస్త్రీయంగా భక్తి శ్రద్ధలతో అందరి మనస్సుల్ని కాశీ మీద మరియు శ్రీశైలం మీద లాక్కొచ్చి జాగ్రత్తగా పూజలు పూర్తి చేయడం జరిగింది. దీన్ని పుణ్య సముపార్జన అంటారు, పెద్దలు అంటారు. పుణ్యకార్యము విడువబోకన్నా పుణ్యంబు చేత పాపమంతయు భస్మమగునన్నా అని అంటారు. పుణ్యకార్యాలు విడవకూడదు. పుణ్యకార్యాలు ఒకటి తర్వాత ఒకటి చేస్తూ ఉండాలి. అదే మనతో వస్తుంది, ఇంకా ఏది రాదు. ఈ శ్లోకం గమనించండి. ఈ శ్లోకంలో ఎంత వివరంగా తెలియజేశారో మనకు పెద్దలు. ధనాని భూమౌ, ధనము రాదు. పూర్వం ధనం అంటే చక్కగా ఈ బంగారు నాణ్యాలు అవి ఉండేవి. వాటిని ఒక బిందెలో వేసి లంకె బిందెలు అంటారు. వాటిని భూమిలో పెట్టేవాళ్ళు. బ్యాంకులు లేవుగా అప్పుడు. స్విస్ బ్యాంకులు, ఈ మామూలు బ్యాంకులు, ఇవన్నీ బ్యాంకులు లేవు. అందుకు బ్యాంకులలో ఎవరు దాచేవారు కాదు. అంతా కూడా భూమిలో పాతి పెట్టేవారు, ఎవరికీ తెలియకుండా. అది ఏమైంది, వదిలిపెట్టి వెళ్ళవలసిన సమయం ఆసన్నమైనప్పుడు బుద్ధి పనిచేయదు. ఒకళ్ళకి చెప్పాలన్న ఆలోచన కూడా రాదు. పైగా ఏమనుకుంటారంటే నేను వెళ్ళిపోవట్లేదు, పెద్ద నిద్రకు వెళ్ళట్లేదు అనుకుంటారు. అది పెద్ద నిద్ర. ఎవరికి చెప్పకపోవడం వల్ల అవి భూమిలో అలాగే ఉండిపోయేవి. అందుకు ధనం రాదు వెంట. అదే ధనంతో పుణ్య సముపార్జన చేసి ఉంటే ఆ పుణ్య ఫలితం వెంట వచ్చేది. ధర్మకార్యాలు చేసి ఉంటే ఆ ధర్మం వెంట వస్తుంది. ఇంకా ఏవి రావు. ఆ తర్వాత వరుస చూడండి. ధనము రాదు, ధనము భూమిలో ఉండిపోతుంది, ధనము రాదు. ఇక పశవశ్చ గోష్ఠే, పశువులు రావు. పూర్వం పశు సంపద మీద దృష్టి బాగా ఉండేది. ఎంత ఆవులు ఉంటే అంత ఐశ్వర్యం. గోసేవ అనంతమైన పుణ్య ఫలితాన్ని అనుగ్రహిస్తుంది. మనం కనీసం ఒక 2 ఆవుల్ని, ఒక ఎద్దునన్న పెంచుతూ ఉండాలి. అవకాశం ఉంటే చక్కగా 4 ఆవులు, ఒక ఎద్దుని పెంచాలి. రోజు వాటిని దర్శిస్తే చాలు. శివపార్వతుల్ని 33 కోట్ల మంది దేవతల్ని దర్శించినట్లే. పూర్వం పశు సంపద మీద దృష్టి బాగా ఉండేది. పశువులు కూడా రావు. గంగా అని, గౌరీ అని, కామాక్షి అని, భ్రమరాంబ అని ఇలా ఆవులకు పేర్లు పెట్టి, ఇక ఎద్దయితేనేమో మల్లికార్జున స్వామి అని, మల్లయ్య అని పిలవటం, అలా ప్రేమతో పిలుస్తూ చక్కగా వాటికి గడ్డిని తినిపించడం మొదలైనవి చేసేవారు. ఆ పశువులన్నీ కూడా రావు. అవి కూడా ఇంట్లో ఉండిపోతాయి. ధనమేమో భూమిలో ఉండిపోతుంది, పశువులేమో గోష్ఠే అంటే గోశాలలో ఉండిపోతాయి. ఇక భార్య నారీ గృహద్వారి జనాశ్మశాని. భార్యనేమో గుమ్మం దగ్గర ఆగిపోతుంది, ఉండిపోతుంది, రాదు. జనులు అంటే బంధుమిత్రులు అందరూ కూడా శ్మశానం దగ్గర ఆగిపోతారు. ఇక అత్యంత ప్రేమగా జాగ్రత్తగా మేకప్లు వేస్తూ దీన్ని రక్షించుకుంటూ ఎంతో దీని మీద మమకారం పెంచుకుంటారు. అలా మమకారం పెంచుకున్నటువంటి ఈ దేహాన్నేమో చితి మీద వదిలిపెట్టేస్తారు జీవుడు. దేహశ్చితాయాం పరలోక మార్గే. దేహాన్నేమో చితియందు వదిలిపెట్టేసి జీవుడు ఏకాకి అయి ఒక్కడు మాత్రమే వెళ్ళిపోతూ ఉంటాడు. ధర్మానుగో గచ్చతి జీవ ఏకః. ఒక్కడై రావటం, ఒక్కడై పోవటం, నడుమయీ నాటకం అని ఒక పాట. కాబట్టి ఒంటరిగా రావటం, ఒంటరిగా పోవటం. జీవుడు ఒక్కడు మాత్రమే వెళ్తారు. మరి ఎలా? భయం వేస్తుంది, ఎటు వెళ్లాలో తెలియదు, ఎవరు రక్షిస్తారు? ధర్మం ఒక్కటే అతనితో వెళుతుంది, వస్తుంది. మిగిలినవన్నీ కూడా ఈ భూమి మీదనే వదిలిపెట్టి వెళ్లిపోవాలి జీవుడు. ఈ శరీరం నేను కాదు. నాలో ఉన్నటువంటి చైతన్యం ఏదైతే ఉందో, పరమేశ్వర స్వరూపం ఏదైతే ఉందో, సచ్చిదానంద స్వరూపం ఏదైతే ఉందో అది నేను. దాన్ని
జీవుడు అంటారు. ఆ జీవుడే నేను, ఆ జీవుడే దేవుడు, జీవుడే శివుడు. జీవోదేవ సనాతన. కాబట్టి ఇవన్నీ కూడా భూమి మీద వదిలిపెట్టి వెళ్ళిపోవలసిందే. ధర్మకార్యాలు చేస్తూ ఉండడం చేత వచ్చినటువంటి ధర్మము ఏదైతే ఉందో, పుణ్య సముపార్జన ఏదైతే ఉందో, అది మాత్రమే జీవుడితో వస్తుంది. మిగిలినవన్నీ కూడా ఇక్కడే ఉండిపోతాయి. ధనాని భూమౌ పశవశ్చ గోష్ఠే నారీ గృహద్వారి జనాశ్మశానే దేహశ్చితాయాం పరలోక మార్గే ధర్మానుగో గచ్చతి జీవ ఏకః. ఇదొక్కటి తెలిస్తే చాలండి. ఈ శ్లోకం ఎంత గొప్పదో ఇది తెలుసుకొని చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తూ ఉండాలి. ధనం విషయంలో కానీ ఇతరత్ర ఏ విషయాలలో అయినా సరే ధర్మం 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 మాత్రమే నాతో వస్తుంది. ధర్మాన్ని ఆచరించడానికి ఎన్నో పరీక్షలు ఎదురవుతూ ఉంటాయి. అయినా సరే మనం ధర్మం వైపే అడుగులు వేయాలి. రామచంద్రమూర్తిలా రాత్రి దశరథుడు పిలిపిస్తాడు రామచంద్రమూర్తిని. నీకు రేపు ఉదయం పట్టాభిషేకం చేస్తున్నానయ్యా రామా అని చెప్పి తెలియజేస్తాడు. అలాగే నాన్నగారని నమస్కరించి వెళ్తారు. ఉదయం పిలిచి నిన్ను అడవులకు పంపిస్తున్నాను, వెళ్లవలసింది అని చెప్పి తెలియజేస్తాడు. పితృవాక్యం పరిపాలించటం నా ధర్మం అని రామచంద్రమూర్తి అడవులకు వెళ్ళిపోయాడు. కాబట్టి అలా ధర్మం వైపే అడుగులు వేయాలి. అప్పుడే ఆ ధర్మమే మనని రక్షిస్తుంది, మనతో వస్తుంది. 100 సంవత్సరాల తర్వాత 100 సంవత్సరాలు రిటర్న్ టికెట్తో వచ్చాం మనం. ఇది వినడానికి కొంచెం ఇబ్బంది అయినా కూడా వాస్తవం ఇది. కాబట్టి ధర్మకార్యాల్ని ఆచరిస్తూ ఉండాలి. అనేక పుణ్యకార్యాలు చేస్తూ ఉండాలి. భగవన్నామాన్ని జపిస్తూ ఉండాలి. వేద పండితుల్ని సదా సేవిస్తూ ఉండాలి. గోవుల్ని సదా సేవిస్తూ ఉండాలి. వేద పాఠశాలలను సదా సేవిస్తూ ఉండాలి. తల్లిదండ్రుల్ని సేవిస్తూ ఉండాలి. వాళ్ళ దగ్గర కూర్చొని ప్రతిరోజు ఒక 5 నిమిషాలు వాళ్ళ పాదాలు నొక్కాలి. తల్లిదండ్రుల పాదాలు. వాళ్ళు సంతోషిస్తారు. అదే మనల్ని రక్షిస్తుంది. ఆ ధర్మమే మనతో వస్తుంది అని చెప్పి భక్తులకు తెలియజేస్తూ రేపు ఇంకొక అద్భుతమైనటువంటి శ్లోకాన్ని భ్రమరాంబ మల్లికార్జున స్వామివారి అనుగ్రహంతో మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను. మనమందరం అద్భుతమైనటువంటి సాధన చేస్తున్నాము. సాధనని వదిలిపెట్టకూడదు. సాధన చేస్తూనే ఉండాలి. ధర్మాన్ని ఆచరించటమే సాధన. భగవన్నామాన్ని జపించటం సాధన. గాలి పీలుస్తూ కాశీ, గాలి వదులుతూ కాశీ అనేటటువంటి సాధన. ఇవన్నీ అనేక అద్భుతమైనటువంటి సాధనలు చేస్తూ మహామహిమాన్విత పుణ్యక్షేత్రాలలో ధర్మకార్యాలు ఆచరిస్తున్నాం. అనేక వేద విహితమైనటువంటి కర్మలు చేస్తున్నాం. చేసి పుణ్య సముపార్జన, అక్షయ పుణ్య ఫలితాలను మనము సముపార్జిస్తున్నాం. బ్యాంకులో వేసుకుంటున్నాం అక్షయ పుణ్య ఫలితాలను. అది మనల్ని రక్షిస్తుంది ఎల్లప్పుడూ కూడా అని చెప్పి భక్తులకు తెలియజేస్తూ మీ బంధుమిత్రులందరికీ కూడా షేర్ చేసి తెలియజేయండి. అందరూ కూడా తెలుసుకొని ధన్యులవుతారని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. జై శ్రీరామ్. విశ్వనాథాయ మంగళం, విశ్వనాథాయ మంగళం, విశ్వనాథాయ మంగళం.